ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనముల స్తోత్రములు. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది తండ్రి. దేవా, మీ నామాన్ని స్తుతించడములు నేను పరవశించుచున్నారయ్యా. మీ నామాన్ని స్తుతించడమే మహాభాగ్యంగా ఎంచుకుని దేవా, ఎంతో మంది ప్రియబిడల ప్రభా, ఎంతో తండ్రి వారి శక్తి వంచన లేకుండా మీ నామాన్ని ప్రభా నేను ఎంతగానో గనపరుస్తున్నారయ్యా. తండ్రి, ఉన్నా లేకపోయినా తండ్రి ఎంతగానో మీ నామం పట్ల తండ్రి విధేయతతో ఉన్నారు తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి దేవా. తండ్రి, నీ యొక్క మహిమ తండ్రి ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నదయ్యా. మాలో కూడా నీ మహిమ వ్యాపించి ఉన్నదయ్యా. భూమి అందంతటా నీ మహిమ వ్యాపించి ఉన్నదయ్యా. దేవా, నీ ప్రభావము నీ ఘనత తండ్రి ఎంత గొప్పవి తండ్రి. ఆ యొక్క గొప్ప దేవుని స్తుతించడానికి ప్రభు మేమందరము సాగిలు పడుతున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభు కరములతో స్వరములతో మీ నామాన్ని స్తుతించుచున్నాం తండ్రి. ఇంకా ప్రియ కుటుంబాలు ఒక చోట చేరి నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభు. నాయన వారి ప్రార్థనకి మీరు జవాబులు దయచేయండి. వారి కన్నీరు మీరు తొడవండి నాయన, కనికరించండి. వారి నోటి నిండా నవ్వివ్వండి ప్రభు. అన్ని స్తుతించుచుండగా వారి పరిస్థితులను మీరు మార్చండి ప్రభు. నాయన అయ్యా, మీరే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించమని క్రీస్తు ప్రభు బయట ప్రార్థిస్తున్నాము.